శ్రీనివాసరెడ్డి కావాలి అని చెప్పడం జరిగింది. సీఎం గారు లేదే కొన్ని కారణాల వల్ల ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. నేను ప్రయత్నం చేశాను, ఎందుకంటే మొదటి నుంచి మనతో ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేశాను. కానీ నిన్న ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. వాసు ఎమ్మెల్యేగా వాసు గారు ఎంపీ గారికి నా జీవితంలో అట్లాంటి తప్పు జీవితంలో చేయను, ఒక పార్టీలో ఉండి తల్లి పాలు తాగి ఏమంటారు దొమ్ము కుదిరేట్టు అవుతుంది. ఖచ్చితంగా అందరు కూడా చెప్తారు, నాకెవరికి ఓట్లు వేస్తారో ఆయన కూడా ఓట్లు వేసాల్సిన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేయగలగాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పార్టీ అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఇట్లాంటి ఎదవలు రాసి ఎదవ పాంప్లెట్ వేయటం, సర్క్యులేట్ చేయటం, మరి ఆ ఎదవ పాంప్లెట్ ఎవడో పేరు రాయకుండా ఉంటే పేపర్లో రాయటం, ఆ ఈనాడు పేపర్ మీద పరువు నష్టం దావ కూడా వేస్తాను. ఇట్లాంటి కార్యక్రమం చేస్తే తప్పు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోసారి పొరపాటు చేస్తే ఊరుకోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ని ఎంపీగా గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడు.